గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య, రాయలసీమకు చెందిన దళవాయి రమాదేవి పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వర్ల రామయ్య టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, గతంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. రమాదేవి అనంతపురం లోక్సభ నియోజకవర్గ గన్వాడీ సంఘ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని గవర్నర్ కోటాకి ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీలను కూడా కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. వైసీపీ సంబంధించిన ఒక ఎమ్మెల్సీను, తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన వైసీపీ పందుల రవీంద్రబాబుతో పాటు జకియా ఖాన్ కు సంబంధించి 2 పదవీ కాలం ముగియడంతో వీళ్ళిద్దరు ప్లేస్ లో 2 ఖాళీలు పూరించే విధంగా కూడా శాసన మండలికి సంబంధించిన గవర్నర్ కోటాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది. సీనియర్ నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయినటువంటి వర్ల రామయ్యని, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వర్ల రామయ్యని కూడా ఒక క్యాండిడేట్ గా ప్రకటించడం జరిగింది. మరొక వ్యక్తి ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవి, అంటే అంగన్వాడీకి సంబంధించి చైర్మన్ గా ఉన్నటువంటి రమాదేవి ఎవరైతే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రశ్నించి కూడా బీసీ నేపథ్యంలో గతంలో బ్యూరోలో కూడా ఒక మహిళని తీసుకున్న నేపథ్యంలో ఈ దళవాయి రమాదేవి కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా తెలుగుదేశం పార్టీ ఈ ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే వీళ్ళిద్దరు పేర్లను కూడా ఖరారు చేయటం. ఒకవైపు బీసీ రిజర్వేషన్ కు సంబంధించి తెలుగుదేశం పార్టీ బిల్లు పెడుతున్న తరుణంలో ఈ బీసీలకి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరు పేర్లు, అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, వీళ్ళిద్దరు పేరును కూడా ప్రకటించడంతో పాటు మరోవైపు వీళ్ళిద్దరికి ఏదైతే పెద్దల సభ శాసన మండలిలో అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి కూడా ధన్యవాదాలు చెప్తూ కూడా వాళ్ళు కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. మరోవైపు మొదటి నుంచి కూడా బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీ అంటూ కూడా అటు మంత్రి నారా లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతున్న ఈసారి ఎస్సీ బీసీ ఇద్దరికి కూడా వీళ్ళిద్దరిని ప్రకటించడం అనేది గొప్ప విషయం అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ కొండలరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.